So let's welcome Get Up Sinu and Ram Prasad. Hey, लालू दरवाज काड़ा, गोलकोंडा कोट काड़ा, यमुना तीराल काड़ा, మోగుతుందిలే బాజా, ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ. అబ్బాబ్బా మా సుధీర్ గాడికి అసలు పెళ్ళే కాదనుకున్నాను. బై మిస్టేక్ లో ఈరోజు పెళ్లి జరుగుతుంది. అసలు మా సుధీర్ గాడి పెళ్ళి అంటే మామూలుగా ఉండాలా? రచ్చ రచ్చ ఉండాలి, ధూమ్ ధామ్ ఉండాలి. ఏంటి ఇంత సైలెంట్ గా ఉందేంటి? రాంప్రసాద్ ఇక్కడ? ఒరే రాంప్రసాద్, పడుకున్నావేంటి? ఎప్పుడొచ్చారా? సుధీర్ గాడి పెళ్లి 10 రోజుల ముందు వచ్చి రచ్చ రచ్చ చేద్దామని వచ్చి పడుకున్నావేంట్రా? అన్ని చేద్దాం కూడా విషయం మర్చిపోయినరా. ఏంటి? సుధీర్ గడలు పెదన భూపతిరావు సంగతి మర్చిపోయినరా. ఆ భూపతిరావు ఆడు కూడా ఇక్కడే ఉన్నాడు రా. భూపతిరావు ఇక్కడ ఉన్నాడా? 10 రోజులు టార్చర్ పెడుతున్నాడు రా. ఉదయాన్నే లేపి పాలపేట లాతో రప్పిస్తున్నాడు, కూరగాయలు లాతో రప్పిస్తున్నాడు, ఇంటి సరుకు లాతో రప్పిస్తున్నాడు రా. సుధీర్ మన ఫ్రెండ్ రా, ఆడి పెళ్లికి చేసి తప్పే ఉంది చెప్పు. తప్పే లేదురా, కానీ 10 రూపాయలు ఇచ్చి ఇవన్నీ తెమ్మంటున్నాడు రా. ఒరే ఎందుకు ఏడుస్తున్నావు రా? మళ్ళీ పైగా చిల్లరడుతున్నాడు లాస్ట్ లో. అరే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పు నువ్వు? హాస్టల్ లా ఉందిరా. రాగానే సిగరెట్ పెట్టి తీసుకున్నాడు, రాత్రి మందు బాటలు తీసుకున్నాడు, నా ఫోన్ కూడా తీసేసుకున్నాడు రా. రోజుకి పావు గంట ఇస్తున్నాడు ఫోన్ నాకు అంతే. అరే అప్పుడే కాల్ చేయొచ్చు కదరా? ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు రా. ఆ భూపతిరావు విషయం వదిలేయి. పెళ్ళంటే కలరింగ్ అదిరిపోద్ది. ఆహా ఎంత కలరింగ్ ఉంటుంది తెలుసా? ఏంటి పిల్ల కలరింగా? అవును. నీకు అలా కూడా అనిపిస్తుంది? అదే కలరింగ్ చూసావా? అరే నా గురించి తెలియదు కానీ నీకు. హలో లేడీస్, నేను ఎవరో తెలుసా? కార్తిక్, సుధీర్ ఫ్రెండ్ ని. హాయ్ కార్తిక్ అన్నయ్య. ఏంట్రా ఇదే తంతురా అన్నయ్య. రాంప్రసాద్ అన్నయ్య మీకోసం టిఫిన్ రెడీ చేసింది, తిందురు రండి. రాంప్రసాద్ అన్నయ్య మీ గురించి వేడి నీళ్ళు కానీ స్నానం పెట్టాను, రండి. రాంప్రసాద్ అన్నయ్య టీ కూడా మీకోసం వెయిట్ చేసింది, రండి. అన్ని సార్లు అన్ని అని అనొద్దమ్మా. ఈ బాధ అంతా చూస్తుంటే మంది అనిపిస్తారు. మంది తెచ్చా? తెచ్చా. అరే ఆ భూపత రాకుండా మంది తెచ్చి ఫస్ట్. ఈ టైంలో ఒక్క సిగరెట్ వెలిగిస్తే సిగరెట్ కదా? ఇగో సిగరెట్. ఏం చేస్తున్నావురా? మొక్కలు నీళ్ళేస్తున్నాను అంకుల్. మొక్కలకి నీళ్ళేస్తున్నాను. ఈ అగ్గిపుల్లేంట్రా? ఈ అగ్గిపుల్ల రాత్రి దోమలు ఎక్కువని చెప్పి ఆలోట్ వెలిగించుకున్నాను అంకుల్. ఆల్ అవుట్ స్విచ్ చేస్తే వస్తుంది కదా? ఆలోట్ ఇచ్చేస్తా. నాకు తెలియక అగ్గిపుల్లలు తెలిగించేస్తున్నాను రోజు. వీడెవర్రా? నేను సుధీర్ ఫ్రెండ్. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ అండి. వెళ్ళి టీ తీసుకురా. ఏంటి? వెళ్ళి టీ తీసుకురాపో భూపతిరావు. రాంప్రసాద్ సార్, మా సుధీర్ గారి పెళ్లి ఆకాశం అంతా పందిరేయాలి. తెలుసా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బయలుదేరి ఫ్లైట్ లో ఉన్నారు, పందిరి వేస్తుంటారు నాకు తెలిసి పాటికి. రే రాంప్రసాద్, సార్ పెళ్లి గురించి ఊర్లో జనాలంతా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం. అద్భుతంగా పెళ్లి జరగాలి. చేద్దానండి. మా సుధీర్ గారి పెళ్లి. తీదోతారా? దీనికి ముందేమన్నావు? తీదోతారా అడిగాను. దీంట్లో చక్కరేదిరా? ముందడి తీసేవాను కదండి, ఇప్పుడు తలగేస్తాం. ఈ పెళ్లికి డాన్స్ మాస్టర్ ని పిలిపించమన్నా. ఇప్పుడు నన్నే వచ్చేసారు మాస్టర్. ఇంతవరకు ఇలాంటి డాన్స్ మాస్టర్ చూడలేదు బాబోయ్. ఎవరైడు? డాన్స్ మాస్టర్ అండి. మైకేల్ జాక్సన్ 3 నెలలకు నేర్పించి ఇతనే. ఈడెందుకు? ఇతని పేరు భూపతిరావు అని. భూపతిరావు. మూన్ వాక్ నేర్పించింది మైకేల్ జాక్సన్ గీతనా? మీకు డౌటా మాస్టర్? మీరు మైకేల్ జాక్సన్ 3 నేర్పించారు కదా? నేర్పింది. మ్యూజిక్ ప్లీజ్.
ఇది నేర్పించాను. మైకేల్ జాక్సన్ నేను మార్చేసి మొత్తం కాలు కింద పామేసాడు. మాస్టర్ మీ సంగీత్కి ఈవినింగ్ అన్ని రెడీ చేస్తాను, మీరు లోపల రెడీ. నీ అవ్వని దాగా తాగుతుంటే బూపి పెంచకనాలో బీపీ. ఎన్ని సంవత్సరాలు పెంచా మేసం బా ఏంట్రా వాడు? ఏంటంటే మాస్టర్ పట్టుకొని నేను ప్రోగ్రామ్ ఆడు అలిగి వెళ్ళిపోయాడు అనుకోండి, మీ ఈవినింగ్ సంగీత ఫ్లాప్ అయిపోద్ది. నేను మాట్లాడుతాను, ఏం బాధ. లోపలికి వెళ్ళి మాట్లాడుకో. అమ్మాయిలు డాన్స్ నేర్చుకుని అమ్మాయిలు రండి. ఎందుకు వచ్చారు వాళ్ళు మధ్య? సరే మన పెళ్లి కూడా తీసుకుంటే ముందు సంగీతకి ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. ఎవరెవరు వస్తారు మన ఎవర్రా ఏంటి? ఎవడు పెళ్లి కూడా గీడేనండి. ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడు? మేకప్ వేసుకుంటే బానే ఉంటాడు. రే నేను ఆల్రెడీ మేకప్ వేసుకున్నా. మేకప్ వేసుకుంటే ఎలా ఉన్నాడు? మేకప్ చేస్తే ఇంకెంత దరిద్రంగా ఉంటాడు. ఏది బాడీ ఏది కండేది చెస్ట్ ఐరన్ కి ఇచ్చావా? చెస్ట్ ఎప్పుడు వస్తుంది చెస్ట్ ఐరన్ ఇచ్చి? మొఖమేది ఎంతకి మొఖమేది? సార్ ఒక వైపు షారూక్ ఖాన్, వైపు పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు ఉంటారు సార్. ఇదిగో ఇలాంటివి చెప్తే నేను వెళ్ళిపోతాను. వాడికి ఫేమస్ స్టెప్ ఉంది, ఆ స్టెప్ మనం ఈవినింగ్ బాగా చేద్దామండి. ఏదో ఒకసారి ఏమన్నా అండి. అది సార్ భూపతిరావు. అది మెగాస్టార్ కాబట్టి అలా చేశారు. ఇప్పుడు నేను ఇది స్టెప్ ఎలాగేస్తాను తెలుసా? నేను ఎలా వేస్తారు సార్? ఎన్ని రోజులు వస్తా సిగ్గులేదు నీకు చేసి? ఈసారి మొఖం తోరా. ఇంకెవరన్నారు? ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎదిరిపోతుండే అటు చూడండి మన శేఖర్ మాస్టర్. సేకి ఇట్రా. ఏది రీసెంట్ గా ఒక స్టెప్ వేసావు కదా? ఏది మాస్టర్? అదే సార్ ఖైదీ 150 లో బెల్ట్ పట్టుకొని టిట్ మీరు చేయండి మాస్టర్. అది ఏది నన్నే ముందేమంటావు నువ్వు వెనక్రా నువ్వు అమ్మడికి ఎక్కడెక్కడా ఏమవుతుంది.
నువ్వు చిరంజీవి గారు నేర్పించింది కాదు, నేను నీకేం నేర్పించాను అది చేయమన్నా. నేను చేస్తాను చూసి నేర్చుకో. ఇది ఇలా చూసి చెయ్యాలి. అది లేడీస్ చేస్తారు మాస్టర్, అందుకే నేను నన్ను అడగమా, నేను వెళ్ళిపోతాను. ఓకే సారీ. నేను రాను, నువ్వు రాను. ఇట్లా ఆ టాపులు వేసిపోతే స్టెప్ చూపించు నాకు. చేస్తారా మీరు ఇదిగో సేకి వెనక్కి తీసుకెళ్ళిపోతే మరి నోట్లాంటి మాట రాదు. టాపులు వేసిపోయి టాపులు వేసిపోద్ది అంటే ఏం చేయాలి? టాపులు అయిపోయా ఏ లిరిక్ తగ్గ డాన్స్ చేయడం తెలీదా? చెయ్యి పైకి లేపానుగా. వచ్చేయండి మాస్టర్. ఇంకెవరన్నారు? ఎవరు వచ్చారు? మీరు చూడలే అడుపు చూసారా? ఎందుకలా కోపడతారు? ఎందుకంటే కొండంత మనిషి ఏదో మాట్లాడతాను దగ్గరికి వద్దు దుబ్బేమంటారు. అసలు మీకు మనసు లేదు, మనసు కరగదు. ఎంత అందం ఎవరు దొరుకుతుందమ్మా? మీరు కంగారు పడద్దు, సార్ నేను తీసుకొస్తాను. ఓకేనా? నేను ఎందుకయ్యా? మీరు రాకపోతే నేను ఎక్కడ దూకి చచ్చిపోతాను. వస్తారా రారా? ఎందుకంత టెక్కు నన్ను కూడా వెనక్కి తీసుకెళ్ళమంటారు. కాదే డాన్స్ నేర్పిస్తానని చెప్పి నా చుట్టూ నువ్వు తిరుగుతావేంటి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా తిరగాల్సిందే. ప్రదీప్ ఇదిగో నేను ఇప్పుడు స్టెప్ చెప్తాను, అది చెయ్యాలి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కలకల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ఏందా ఫుట్ వర్క్? ఏందది ఫుట్ వర్క్? ఎక్కడ అసలు అందులో ఫుట్ వర్క్ ఉందా సార్? నన్ను అవమానిస్తాను. నువ్వు రైట్ ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అసలు నిన్ను వెనక్కి తీసుకెళ్తాను. సరిగ్గా ఉంది. ఎందురా అదే సార్, కరెక్ట్ సార్. ఈయన జెన్యూన్ స్టూడెంట్. అందరు లైన్ బాగండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చెయ్యాలి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కలకల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా. మా బెల్ట్ మాస్టర్ ఏరి షేకి. మీరు అమ్మాయిలు అనుకో నేను కూడా వదలట్లేదా? అది 2.5 3.5 రేటింగ్. ప్రదీప్ మాస్టర్ నాకు టేస్ట్ ఏడ్చింది. ఆడపల్లి వారి తరఫు నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రోజా గారు, మా టీం ఎప్పుడు సూపర్ అండి. అసలు సీను
నొప్పి వచ్చేసింది నా జాస్ అంతా కూడా. అసలు అందరినీ ఫుల్ ఆడేసుకున్నావు, ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ని. బాగుంది, చాలా బాగా చేశారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ని షేక్ చేసావు కాబట్టి ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్, ఎప్పుడైనా నవ్వుతా ఉంటాం కానీ ఇంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయాల. ఎందుకంటే ఇంకోటి డాన్స్ మాస్టర్ అన్నప్పుడు ఆ మూతి కూడా అంటే ఎక్కడ ఇది లూజ్ అవ్వాలా. బా సూపర్ సీన్, సూపర్ సూపర్. ఇప్పుడు మగ పెళ్లి వారిని అడుగుదాం. సార్ నాకు పేరు అవినాష్, రామ్ ప్రసాద్, కార్తీక్, వాళ్ళు ముగ్గురు చేసిందే హిలేరియస్ గా ఉంది. చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయింది వాళ్ళ కామెడీ. వాళ్ళ కామెడీ తోటి ఇంకా సీన్ ఎంట్రీ తోటి పైకి లేచిపోయింది, అదిరిపోయింది, హిలేరియస్.